హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, అది కూడా సైడ్ ఇన్విజిబుల్ జిప్తో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపిస్తాను. అండ్ ఈ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఆల్రెడీ చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ పార్ట్ వీడియో లింక్ అని చెప్పేసి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కటింగ్ వీడియో అనేది చూడొచ్చు. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా పెట్టుకొని నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ అండ్ ఈ సైడ్ పార్ట్ కూడా, ఈ సైడ్స్ మొత్తం కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇది ప్రిన్సెస్ కట్లో మిడిల్ పార్ట్ అండి. మిడిల్ పార్ట్కి ఈ విధంగా చుట్టూరు అవుట్లైన్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేశాను. ఇప్పుడు నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పున్న మెడపట్టి అనేది తీసుకున్నాను. ఈ మెడపట్టికి చివర ఎడ్జెస్ని ఒక ఫోల్డ్ ఈ విధంగా వేసుకొని చివర ఎడ్జెస్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెడపట్టి పైన బాడీ పార్ట్ మంచి వైపు ఉండే విధంగా పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఈ మెడపట్టి కదిలిపోకుండా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టి మళ్ళీ నెక్ షేప్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకొని కొంచెం అక్కడక్కడ ఎక్స్ట్రా మెడపట్టి కనిపిస్తుంది కదా, సేఫ్టీ పిన్స్ తీసేసి ఎక్స్ట్రా కనిపించే మెడపట్టి మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు నెక్ షేప్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కట్స్ అనేది పెట్టుకోవడం వల్ల నెక్ షేప్ నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ లుక్ కూడా బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకొని ఈ క్లాత్ని రివర్స్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా పై గుట్ట ఒకటి వేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. సో ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు పై గుట్ట అనేది వేసుకొని ఇప్పుడు మనం మిడిల్లో పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో, అంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ పెట్టి ఏ విధంగా అయితే జాయిన్ చేసామో సైడ్ ఉండే పార్ట్స్ కూడా సేమ్ ఇంతే. మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా చుట్టూరు అవుట్లైన్ ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేశాను. ప్రిన్సెస్ కట్కి ఫ్రంట్ సైడ్ మొత్తం 3 పార్ట్స్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఈ 2 సైడ్స్ ఉన్న పార్ట్స్ అండ్ మిడిల్ పార్ట్ ఇందాక స్టిచ్ చేశాను కదా. ఇప్పుడు మిడిల్ పార్ట్కి సైడ్ ఇక్కడ షేప్స్ ఉంటాయి కదా, సైడ్ ఈ విధంగా ఉంటుంది కదా, ఈ షేప్స్ ఉన్న దగ్గర సైడ్ పార్ట్ని ఈ విధంగా తీసుకొని 2 ఫ్యాబ్రిక్స్కి మంచి వైపు ఒకే సైడ్ ఉండేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా రొటేట్ చేసి కరెక్ట్గా ఆర్మ్ హోల్స్ 2 ఈక్వల్గా ఉండేలా పెట్టాలి. మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకొకసారి. ఇది మిడిల్ పార్ట్, ఇది సైడ్ పార్ట్. మిడిల్ పార్ట్కి అండ్ అలాగే సైడ్ పార్ట్ 2 ఫ్యాబ్రిక్స్ కూడా మంచి వైపు ఒకే సైడ్కి ఉండే విధంగా పెట్టుకొని ఆర్మ్ హోల్స్ 2 ఈక్వల్గా ఉండేలాగా పెట్టి ఆర్మ్ హోల్స్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ, ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా సరే స్టిచ్ చేసేటప్పుడు మెల్లమెల్లగా కొంచెం కొంచెం స్టిచ్ చేస్తూ ఈ కర్వ్ అనేది తీసుకోవాలి, అంటే 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. సో కొంచెం కొంచెంగా ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకుంటూ నీట్గా ఎక్కడ కూడా తిత్తులు రాకుండా ముడతలు లేకుండా నీట్గా ఈ విధంగా కొంచెం కొంచెంగా పెట్టుకొని చివరి దాకా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. చెస్ట్ పార్ట్ దగ్గర పఫ్లా వస్తుంది. అండ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇంకొక పార్ట్ కూడా సేమ్ అంతే, మంచి వైపులు 2 ఒకే సైడ్కి ఉండేలా పెట్టి కరెక్ట్గా ఆర్మ్ హోల్స్ దగ్గర నుంచి ఈక్వల్గా పట్టుకొని కింద వరకు జాయిన్ చేసుకోవాలి. సో నేను 2 పార్ట్స్ని కూడా జాయిన్ చేస్తాను. ప్రిన్సెస్ కట్ జాయిన్ చేశాక కింద ఎడ్జెస్లో ఈ విధంగా ఎక్కువ తక్కువలు ఉంటుంది. నేను మీకు కటింగ్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడే చెప్పాను కదా, కింద లెంత్ అనేది మినిమం ఒక 2 ఇంచెస్ లేదంటే 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అని చెప్పేసి, ఒక 1 ఇంచ్ ఏమో డిజైన్ కోసం, 1 or 1.5 ఇంచ్ ఏమో డిజైన్ కోసం, ఎక్స్ట్రా పెట్టుకున్న 2 ఇంచెస్ ఏమో ఈ విధంగా ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు కట్ చేసుకోవడానికి అనమాట. సో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన ఫ్రంట్ సైడ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి, ఇక్కడ ముడత లేకుండా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టుకొని మనకు కావాల్సిన ఫుల్ బాడీ లెంత్ ఇంక్లూడింగ్ డిజైనింగ్తో కలిపి, నాకు 14 ఇంచెస్ బాడీ లెంత్, పర్ఫెక్ట్ బాడీ లెంత్ 14 ఇంచెస్ అయితే కింద వేవ్ డిజైన్ పెట్టా కదా, ఎక్కువ తక్కువలు యూ షేప్ వచ్చినట్టు. సో ఆ డిజైన్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని, అంటే టోటల్ 15 ఇంచెస్ దగ్గర ఈ విధంగా స్ట్రైట్గా లైన్ లాగా మార్చేసాను. అండ్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను ఖర్చుల కోసం అనమాట. 15 ఇంచెస్ మెయిన్ లైన్ అయితే షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు వెళ్ళిపోతుంది కదా. సో ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కింద ఈ విధంగా మార్చేసి నేను కట్ చేశాను. స్ట్రైట్గా లైన్ మార్చేసిన తర్వాత స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే
అవుట్లుక్ ఈ విధంగా ఉంటుందన్నమాట చూడడానికి. సో అందరికీ అర్థమైంది కదా. ఫస్ట్ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ లెంత్ని కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కట్ చేసిన తర్వాత కరెక్ట్గా మిడిల్కి ఒక పాయింట్ పెట్టుకున్నాను నేను. ఆ మిడిల్ పాయింట్ అనేది వేవ్స్ డిజైన్ పెట్టడానికి అనమాట. సో ఈ విధంగా బాడీ పార్ట్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఒకటి పెట్టాను. ఓపెన్ చేస్తే లుక్ ఇలా ఉంటుంది, షేప్ చూడడానికి ఇలా ఉంటుంది. బట్ బ్లౌజ్ వేసుకుంటే చక్కగా నీట్ రౌండ్ షేపే కనిపిస్తుంది. నేను మీకు ఫ్రంట్ సైడ్ పార్ట్ నెక్, షోల్డర్స్ ఏ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి అని చెప్పాను, సేమ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి నెక్, షోల్డర్స్, ఆర్మ్ హోల్ మొత్తం స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేసేసాను అనమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ పైన ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ని నీట్గా పెట్టుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ సైడ్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉండే విధంగా పెట్టుకొని షోల్డర్స్ రెండు కూడా మన 1/2 ఇంచ్ ఖర్చు పెట్టాం కదా, ఆ 1/2 ఇంచ్ దగ్గర ఈ విధంగా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక షోల్డర్కి కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. షోల్డర్స్ రెండు జాయిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కింద వైపున వేవ్స్ డిజైన్ అనేది పెట్టుకోవాలి. సో ఇందాక నేను మీకు ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఈ విధంగా మిడిల్కి హాఫ్కి ఫోల్డ్ చేసి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది ఒకటి పెట్టుకోమన్నాను కదా. ఈ మిడిల్ పాయింట్ని బేస్ చేసుకుంటూనే మనం కింద వేవ్స్ డిజైన్ అనేది పెడతాం. ఈ వేవ్స్ డిజైన్ పెట్టడానికి నేను ఇక్కడ ఈ పేపర్ని యూస్ చేస్తాను. ఈ పేపర్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ర్యాండమ్గా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన 1.2 ఇంచెస్ దగ్గర ఒక చిన్న పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పాయింట్ పెట్టి అక్కడ దాకా పేపర్ని కట్ చేసేస్తున్నాను. కట్ చేసి ఈ పేపర్కి కరెక్ట్గా మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మధ్యకి అనమాట, పేపర్ మధ్యకి ఒక మార్క్ కొట్టండి. ఈ మార్క్ కొట్టిన దగ్గర పేపర్ని మళ్ళీ ఓపెన్ చేసుకొని కరెక్ట్గా ఎక్కడైతే మిడిల్ పాయింట్ ఉందో ఆ మిడిల్ పాయింట్ దగ్గర కరెక్ట్గా 1/2 ఇంచ్ పైకి ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు చివర ఎడ్జెస్ని ఈ పాయింట్ కలుపుకుంటూ ఈ విధంగా షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా షేప్ మార్చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ అన్ని వేవ్స్ డిజైన్ కూడా ఈ షేప్ ఈ పేపర్ని బేస్ చేసుకొని కింద షేప్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఈ డిజైన్ పెట్టుకోవడానికి కింద చివరి నుంచి పైకి ఒక 1 ఇంచ్ దగ్గర పాయింట్స్ పెట్టుకోవాలి. పాయింట్స్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్చేసుకోవాలి. ఎక్కడ దాకా అయితే మనకి ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు ఉన్నంత వరకు ఈ విధంగా పాయింట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పాయింట్స్ని పెట్టుకొని స్ట్రైట్గా ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ ఒక లైన్ లాగా మార్చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ అనమాట, ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఫస్ట్ 1 ఇంచ్ దగ్గర ఒక లైన్ మార్చేసుకొని తర్వాత కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ద పార్ట్ దగ్గర నుంచి ఈ విధంగా ఆ షేప్ని పెట్టుకొని షేప్ చుట్టూరు కూడా అవుట్లైన్ మార్చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వీడియోని జాగ్రత్తగా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ పేపర్ని బేస్ చేసుకొని షేప్స్ అన్నీ కూడా నేను మార్చేసుకుంటున్నాను 2 సైడ్స్ కూడా. ఇదే విధంగా ఇంకొక వైపు ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఇంకొక వైపు కూడా ఇదే విధంగా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఒక 4 ఇంచెస్ 4 ఇంచెస్ లెంత్ అండ్ ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత విడ్త్నే ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ ఫ్యాబ్రిక్కి మంచి వైపు అండ్ అలాగే పైన బ్లౌజ్ పార్ట్కి కూడా మంచి వైపు ఒకే సైడ్కి ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా సేఫ్టీ పిన్స్ అనేది పెడుతున్నాను అక్కడక్కడ, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది జారిపోకుండా ఉండడం కోసం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. సో ఈ విధంగా మొత్తం కూడా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకొని ఇప్పుడు చాక్ పీస్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో కరెక్ట్గా చాక్ పీస్ మార్కింగ్ ఉన్న దగ్గరే ఇంక్లూడింగ్ షేప్ పార్ట్స్ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు పాదాన్ని పైకి తీసుకొని నీట్గా షేప్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా చుట్టూరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. కరెక్ట్గా చాక్ పీస్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో ఆ చాక్ పీస్ మార్కింగ్ పైన ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. నేను ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మిగతా లేయర్స్ అంటే మిగతా వేవ్స్ డిజైన్ మొత్తం కూడా సేమ్ ఇంతే. ప్రిన్సెస్ కట్ చేసిన దగ్గర ఎత్తుగా ఉంటుంది కదా, ఎత్తుగా ఉన్నా పర్లేదు, సేమ్ అదే కటింగ్ పైన ప్రిన్సెస్ కట్ పైన కూడా అంటే ఆ ఎత్తుకున్న దగ్గర కూడా స్టిచ్ చేస్తాం. స్టిచ్ చేసేసిన తర్వాత చుట్టూరు ఈ విధంగా మనం వేసిన స్టిచ్ కన్నా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు ఉండే విధంగా చుట్టూరు షేప్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ వంపులు ఉన్న దగ్గర షేప్స్కి మధ్యలో వంపులు ఉన్న దగ్గర
ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసి చిన్ని కట్ అనేది పెడుతున్నా. థ్రెడ్ స్టిచ్ పైన కట్ పడకూడదండి. సో లేదు అంటే మీకు అలా అర్థం కాకపోతే ఈ విధంగానే కట్ చేసుకొని చిన్ని కట్ లాగా పెట్టుకోవాలి. థ్రెడ్ స్టిచ్ పైన కట్ అనేది పడకుండా ఈ విధంగా వేవ్స్ డిజైన్ చుట్టూరు కూడా నెక్ షేప్ చుట్టూరు ఏ విధంగా అయితే చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఈ వేవ్స్ డిజైన్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకొని మంచి వైపుకి తిప్పుకున్నాను నేను. మంచి వైపుకి తిప్పుకొని మనం జాయిన్ చేసిన ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా రివర్స్ చేసుకోవాలన్నమాట. ప్రిన్సెస్ కట్ వచ్చిన దగ్గర కూడా నీట్గా ఈ విధంగా రివర్స్ అయిపోతుంది డిజైన్ మొత్తం కూడా. సో ఈ విధంగా మొత్తం కూడా నీట్గా రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. బ్యాక్ సైడ్ పార్ట్ కూడా వేవ్స్ డిజైన్ అదే విధంగా స్టిచ్ చేశాను నేను. స్టిచ్ చేసిన తర్వాత పైన హ్యాండ్ డిజైన్కి హ్యాండ్స్కి తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా పెట్టి ఇక్కడ వేలుతో చూపిస్తున్న దగ్గర స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని మనం బాడీ పార్ట్కి వేవ్స్ డిజైన్ ఎలా అయితే పెట్టుకున్నామో అదేవిధంగా హ్యాండ్ షేప్కి కూడా నీట్గా వేవ్స్ డిజైన్ పెట్టి హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చులు ఉన్నంత వరకు బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ వచ్చేసైనా ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. సో ఈ విధంగా హ్యాండ్లో అనేది తీసుకొని ఈ హ్యాండ్ పార్ట్ అనేది నీట్గా నీట్గా బ్లౌజ్కి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు బ్లౌజ్కి కరెక్ట్గా షోల్డర్ పాయింట్స్ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ పాయింట్స్ జాయింట్ వచ్చిన దగ్గర నుంచి హ్యాండ్ షేప్ని ఈ విధంగా పెట్టుకొని నీట్గా ఈ విధంగా చెక్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఈ వీడియో పరంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. సో ఇదే విధంగా అన్ని డ్రెస్సెస్కి ఏ విధంగా అయితే జాయిన్ చేసుకుంటామో హ్యాండ్స్ అదే విధంగా జాయిన్ చేసిన అండ్ వేవ్స్ డిజైన్ వచ్చిన దగ్గర నడుం పార్ట్కైనా హ్యాండ్స్కైనా కూడా ఆ లైనింగ్ పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని చేతి పని చేసుకోవాలి. అండ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ రెండు జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఫిట్టింగ్ ఏ విధంగా పెట్టాలో చూద్దాం. ఫిట్టింగ్ అనేది నేను ఖర్చులు ఎక్స్ట్రా పార్ట్ అనేది మొత్తం కట్ చేసా. ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఉండేలా చూసుకున్నాను. ఫిట్టింగ్కి బ్లౌజ్ మనం ఫ్రంట్ సైడ్ పార్ట్ కటింగ్ చేసినప్పుడే ఫ్రంట్ సైడ్ పార్ట్ కటింగ్ చేసాం కదా, అలా కటింగ్ చేసినప్పుడు ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఫిట్టింగ్ అనేది అప్పుడే చెక్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. అంటే జస్ట్ ఎక్కువ తక్కువలు కట్ చేస్తే చాలు. మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం 3 ఇంచెస్ పెట్టుకున్నాము, కరెక్ట్గా 3 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఇలా హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకున్నాం. అండ్ అలాగే ఈ ఎడ్జ్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి ఖర్చులు అనమాట. నేను చెప్పా కదా మీకు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ కింద ఎక్కువ తక్కువలు కట్ చేసేటప్పుడే సైడ్ 2 సమానంగా ఉండేలాగా ఒక 1/2 ఇంచ్ దగ్గర కట్ చేసేసాను. ఇప్పుడు 2.5 ఇంచెస్ దగ్గరికి వచ్చిందనమాట. సో ఈ చివరి దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి పెట్టుకున్నా. అండ్ అలాగే ఆర్మ్ హోల్ షేప్ ఉన్న దగ్గర నుంచి ఆర్మ్ హోల్ స్టిచ్చెస్ ఉన్న దగ్గర నుంచి కరెక్ట్గా 1.5 ఇంచెస్ కిందకి ఒక మార్క్ అనేది పెట్టుకున్నా. ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ దాకా మనకి డ్రెస్సెస్కి చుడీదార్ డ్రెస్సెస్కి కనుక టైట్ స్టిచ్ వచ్చినట్టు అక్కడ దాకా టైట్ స్టిచ్ రావాలి. ఎందుకు అంటే సైడ్ ఇన్విజిబుల్ జిప్ వేసుకోవడానికి. ఒక సైడ్ ఏమో మొత్తం బారుగా స్టిచ్ చేశాను, ఇంకొక సైడ్ ఇది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు రైట్ సైడ్ వస్తుందన్నమాట ఈ జిప్ పెట్టే వైపు. సో ఇంకొక వైపు ఈ విధంగా మార్క్స్ అనేది పెట్టుకొని కరెక్ట్గా మార్క్ ఏ విధంగా అయితే పెట్టామో ఆ మార్క్ పెట్టిన దగ్గరికి కిందకి టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. టైట్ స్టిచ్ ఈ విధంగా వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా పాయింట్ పెట్టిన దగ్గరికి ఈ విధంగా టైట్ స్టిచ్ వేసుకొని ఇప్పుడు జిప్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ పాయింట్ పెట్టిన దాకా టైట్ స్టిచ్ అనేది ఉంటుంది. ఇక్కడ దాకా మనం జిప్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంది కదా బ్లౌజ్. ఇప్పుడు సైడ్ ఖర్చుల్ని ఓపెన్ చేసి ఒక లేయర్ని అంటే ఫ్రంట్ సైడ్ పార్ట్ని వరకు ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఫ్యాబ్రిక్కి మంచి వైపు వచ్చేసైనా అంటే మిడిల్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిసే దగ్గర ఈ విధంగా కరెక్ట్గా ఎక్కడైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు పాయింట్ దగ్గర హాఫ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న దగ్గర ఒక మార్క్ పెట్టా అనమాట. ఇది కరెక్ట్గా మనకి ఖర్చుల పాయింట్ అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ జిప్ని యాడ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ జిప్ అంటే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది మంచి వైపు ఈ విధంగా ఉంటుంది అండ్ రాంగ్ సైడ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ ఇన్విజిబుల్ జిప్ని ఇది మంచి వైపు జిప్ మంచి వైపు బ్లౌజ్ లోపల పక్కకి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ లోపల పక్కకు ఉండే విధంగా పెట్టుకోవాలి.
జిప్ మంచి వైపు అనేది, జిప్ రాంగ్ సైడ్ ఏమో ఖర్చులు ఉండే వైపుకు ఉంటుంది, జిప్ మంచి వైపు ఏమో బ్లౌజ్ లోపల పక్కకి ఉండే విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా పెట్టుకునేటప్పుడు జిప్ని ఓపెన్ చేసి జిప్ మంచి పక్క ఎట్ సైడ్ అయితే ఉందో అటు సైడ్ని ఈ విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన మంచి వైపు ఒక సైడ్ వచ్చేలాగా అండ్ అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ పైన ఈ విధంగా మంచి వైపు వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇక్కడ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వీడియోని జాగ్రత్తగా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జిప్ని నీట్గా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న జిప్ని వదిలేస్తాం. ఇప్పుడు ఈ జిప్ని మొత్తం ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా చాక్ పీస్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ నీట్గా బార్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్లౌజ్ పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేయండి, స్టిచ్చింగ్కి కంఫర్టబుల్గా ఉండే విధంగా మీకు ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను జిప్ వేయడానికి వన్ సైడ్ పాదం యూస్ చేశానండి. మీరు ఎలాంటి మిషన్ యూస్ చేస్తున్నా కూడా ఇన్విజిబుల్ జిప్ వేయడానికి ఖచ్చితంగా వన్ సైడ్ పాదం మాత్రమే వాడాలి. వన్ సైడ్ పాదం వాడితేనే మీకు జిప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని బ్లౌజ్ని ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఎట్ సైడ్ అయితే మనం జిప్ అనేది వేసుకుంటున్నామో అటు సైడ్ సేఫ్టీ పిన్ అనేది తీసేసి జిప్ ఎలా అయితే పెట్టామో సేమ్ అదే విధంగా జిప్కి పైన ఎడ్జ్ ఫ్యాబ్రిక్ ఎడ్జ్లో వచ్చే విధంగా పెట్టుకొని కరెక్ట్గా చాక్ పీస్ మార్కింగ్ పైనే ఈ విధంగా జిప్ ఉండేలాగా పెట్టుకొని బార్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో నీట్గా ఈ విధంగా పెట్టుకొని చివరి దాకా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మీకు స్టిచ్ 2 పార్ట్స్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఆ జాయింట్ అనేది పైన మనం టైట్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ టైట్ స్టిచ్ వేసిన దాకా అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ కట్ వచ్చిందాక ఇక్కడ నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదండి, ఆ వేలు పెట్టి చూపించిన దాకా ఈ విధంగా బార్గా స్టిచ్ చేసి ఇక్కడ దాకా కట్ చేసేసి ఇప్పుడు ఇంకొక పార్ట్ అనమాట, అంటే ఇంకొక సైడ్ పార్ట్ని కూడా సేమ్ ఇంతే సేఫ్టీ పిన్ అనేది తీసేసి ఈ చివర వచ్చిన ఎడ్జ్ అనేది ఫ్యాబ్రిక్ ఎడ్జ్కి జిప్ ఎడ్జ్ అనేది ఫ్యాబ్రిక్ ఎడ్జ్కి పెట్టుకొని కరెక్ట్గా ఆ చాక్ పీస్ మార్కింగ్ పైనే జిప్ వచ్చే విధంగా పెట్టుకొని బారుగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బారుగా ఈ విధంగా స్టిచ్ చేసుకొని నీట్గా కరెక్ట్గా ఆ కట్ వచ్చిన దాకా తీసేసుకోవాలి. ఇంతే. ఇప్పుడు జిప్ని ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా జిప్ వేసిన దగ్గర, ఈ విధంగా ఉంటుంది జిప్ అవుట్లుక్ చూడడానికి. అండ్ ఇక్కడ ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, ఈ కట్ వచ్చిన దగ్గరికి జిప్కి గ్యాప్ ఉంటుంది ఇక్కడ దాకా అనమాట. మనం జిప్ వేసుకుంది కరెక్ట్గా కట్ వచ్చిన దాకా అనమాట, అంటే టైట్ స్టిచ్ వచ్చిన దాకా అనమాట. ఇక్కడ గ్యాప్ ఉంటుంది కొంచెం, ఈ కొంచెం గ్యాప్లో నుంచి జిప్ని నీట్గా కిందకి లాగేసుకోవాలి. సో ఈ విధంగా కిందకి తీసేస్తే జిప్ పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ పైన ఎంబ్రాయిడరీ ఉంది కదా, అవి కుందన్ వర్క్ ఉన్న ప్యాచెస్ అనేది కొనుక్కొచ్చి ప్యాచెస్ని జస్ట్ గమ్ పెట్టి అతికిచ్చాను, ర్యాండమ్గా అక్కడక్కడ గమ్ పెట్టి అతికిచ్చాను. అండ్ హ్యాండ్స్ దగ్గర అండ్ అలాగే కింద వేవ్స్ వచ్చిన దగ్గర హ్యాంగింగ్స్లా ఉన్నాయి కదా, అవి నార్మల్గా థ్రెడ్తో స్టిచ్ వేసాను అనమాట. స్టిచ్ వేస్తే ఈ విధంగా ఉంది అవుట్లుక్ అనేది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.